తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం రేపటి బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నిఫ్టీ డైలీస్ చార్ట్‌తో మనం స్టార్ట్ చేద్దాం. అయితే అంతకంటే ముందు మీలో ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకు నిఫ్టీలో మనం ఆల్రెడీ ఇంతకుముందు లేటెస్ట్ మనకి ఈరోజు ప్రైస్ యాక్షన్ కాకుండా ఇంతకుముందు లేటెస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏది? ఇది ఇక్కడ. ఓకే. ఈ గ్రీన్ క్యాండిల్ అండ్ ఈ రెడ్ క్యాండిల్ కలిపితే మనకి ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. అదొక రివర్సల్ సైన్ కాబట్టి రివర్సల్ సైన్ అంటే అంతకు ముందు ఉన్న ట్రెండ్ ఏంటి? అప్ ట్రెండ్. సో ఈ అప్ ట్రెండ్ని మార్చే స్ట్రెంగ్త్ ఈ క్యాండిల్ స్టిక్కి ఉన్నిందనమాట. అయితే మనం దీని కిందనే ఉండాలి ఏ ట్రేడ్ చేసినా కూడా. దీన్ని దాటి పైన క్లోజ్ అయితేనే డైలీ టైం ఫ్రేమ్లో మళ్ళీ తిరిగి బుల్లిష్ సైడ్ ఉండాలనుకున్నాం. అండ్ ఆ సిచ్యువేషన్ మనకు ఇవాళ కనబడుతుంది. ఇవాళ మొత్తం మార్కెట్ చాలా అగ్రెసివ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక హైయెస్ట్ క్లోజ్ అనమాట. ఇది ఒక ఫ్రెష్ హైయెస్ట్ క్లోజ్. ఇవాళ క్లోజ్ చూసుకున్నట్టయితే నిఫ్టీలో 24,502 దగ్గర మనకు క్లోజ్ అయితే చూడడం జరిగింది. అలాగే హైయెస్ట్ పాయింట్ ఈరోజు మనకు నిఫ్టీలో 24,592 అంటే 24,600 దగ్గర ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ ఉన్నట్టు అదొక రౌండ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనకు కనబడుతుంది. సో దీని తర్వాత ట్రేడ్ ఇప్పుడు మనకు ఓవరాల్గా అయితే మళ్ళీ బుల్లిష్ సైడ్ మార్కెట్ తిరిగినట్లు మనకి క్యాండిల్స్ చెప్తున్నాయి ఇవాళ ప్రైస్ యాక్షన్తో పాటు కలిపి. ఎందుకంటే ఇవాళ ప్రైస్ యాక్షన్ మనకు ఈ లెవెల్ కంటే పైన మనకు డైలీ టైం ఫ్రేమ్లో క్లోజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీని తర్వాత మనకు వచ్చే ప్రతి రౌండ్ నెంబర్ కూడా మనకు 24,600, 700 కూడా రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏం లేదు కదా రెసిస్టెన్స్ మార్క్ చేయడానికి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ రౌండ్ నెంబర్స్ని కూడా ఓకే 24,600 కానివ్వండి, 700 కానివ్వండి, కొన్ని పరిస్థితుల్లో ఈ 50 రౌండ్ నెంబర్స్ కూడా 24,650, 24,750 ఇవన్నీ కూడా మనకు మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పాజిటివ్ వెళ్ళిపోయింది అనుకోకుండా ఈ రౌండ్ నెంబర్స్ దగ్గర మనం ఒకసారి కేర్ఫుల్గా గమనించాల్సిన పరిస్థితి అయితే మనకు ఉంది. అయితే ఇక్కడ నిఫ్టీ మాత్రమే మనకు దీని లోపల నుంచి ఇంతకు ముందున్న హైని బ్రేక్ చేసి ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ని ఇది ఇచ్చిన నెగిటివ్ సైన్ని క్యాన్సిల్ అవుట్ చేస్తూ మనం ఇక్కడ క్లోజ్ అయితే చూసాం నిఫ్టీలో. అయితే బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసినట్లయితే మనకు బ్యాంక్ నిఫ్టీలో ఇది ఆల్ టైమ్ హై కాదండి. ఇది ఆల్ టైమ్ హై క్లోజ్ కాదు. ఇవాళ ఆల్ టైమ్ హై ఎక్కడ ఉంది. ఈ లెవెల్ని దాటితేనే మనకు బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ పాజిటివ్ సైడ్ మనకు వచ్చినట్లు. అంతవరకు ఏం జరిగినా కూడా ఈ జోన్లో ఏం జరిగినా కూడా మనం దీన్ని సైడ్ వేస్ యాక్షన్గానే తీసుకోవాలని ఆల్రెడీ మనం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాం. అండ్ అదే ఇప్పటికీ ఇంటాక్ట్ ఉంటుందండి. ఇక్కడ మనకు ఈ జోన్ ఏదైతే ఉందో ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ జోన్ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీకి. అలాగే ఇవాళ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్లోనే క్లోజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ నెగిటివ్ సైడ్ వెళ్ళేట్లుగా ఈ జోన్ని దాటి కిందకి రావాలని మనం మాట్లాడుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ ఉండాలంటే ఈ లైన్ని దాటి ఈ లైన్ పైన క్లోజ్ ఇవ్వాలని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఇది ఇంకా రాకపోవడం అన్నది మీరు గుర్తించాల్సిన విషయం. ఈవెన్ దో పాజిటివ్ క్లోజ్ ఇచ్చినా కూడా స్లైట్ పాజిటివ్ క్లోజ్ అండి బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ క్లోజ్ వచ్చినా కూడా ఈ పాజిటివ్ క్లోజ్ మనకు నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉన్న విధంగా బ్యాంక్ నిఫ్టీలో లేదు. సో నిఫ్టీ ఒక్కటే వెళ్ళడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కోఆపరేట్ చేస్తేనే మూవ్మెంట్ అనేది మార్కెట్లో ఇంకా చాలా ఫ్రెష్ హైస్ని చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ని చూడండి. నిఫ్టీలో ఉన్నంత అగ్రెసివ్గా మనకు బ్యాంక్ నిఫ్టీలో క్యాండిల్ లేకపోగా ఇది మనకు ఒక పర్ఫెక్ట్ డోజీ సెటప్ అన్నది మనకి ఇవాళ చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీలో. సో పర్ఫెక్ట్ డోజీ సెటప్ అంటే ఇక్కడ ప్రైజెస్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఇండెసిసివ్గా ఉంది. ఓకే, కింద సైడ్కి వెళ్ళింది, సస్టైన్ అవ్వలేకపోయింది. అలాగే పైకి వెళ్ళింది, పైన కూడా క్లోజ్ ఇవ్వలేకపోయింది. ఒక ఇండెసిసివ్నెస్ అన్నది ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో చాలా క్లియర్గా కనబడుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ చెప్తున్నాను, ఈ జోన్ని దాటి కిందన్నా క్లోజ్ అవ్వాలి, లేదంటే ఈ జోన్ని దాటి పైకన్నా రావాలి. ఈ మధ్యలో ఉన్న ఫేజ్ని కరెక్టివ్ ఫేజ్గా తీసుకొని దాని ప్రకారం ట్రేడింగ్ చేయాల్సిందిగా దృష్టిలో పెట్టుకోండి. సో నిఫ్టీ మరొకసారి చూడండి, ఇంత పాజిటివ్గా ఉండడానికి, ఇంత హైయెస్ట్ క్లోజ్ ఇవ్వడానికి కారణమైన స్టాక్స్ని కూడా మనం ఇవాళ చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇవాళ మనకు ఆల్ టెక్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. అందులో మెయిన్ టీసీఎస్ అనమాట. ఇది టీసీఎస్ చార్ట్ అండి. సో టీసీఎస్లో రీసెంట్గా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది కదా. సో దానివల్ల చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది మార్కెట్లో. అండ్ అలాగే టీసీఎస్ డివిడెండ్స్ కూడా ఆఫర్ చేసింది. ఆల్మోస్ట్ 10 రూపీస్ పర్ షేర్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఆగస్ట్ 5th లోపు ఆ 10 రూపీస్ అన్నది పర్ షేర్
టీసీఎస్ అన్నది ఇస్తామని ఆల్రెడీ న్యూస్ వచ్చింది. కాబట్టి చూడండి టీసీఎస్ యొక్క ఒక్క రోజులో ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉందో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు క్లోజ్ అయితే మనం చూడొచ్చు. నిన్నటి క్లోజ్ మనకు టీసీఎస్‌లో 3923 ఉంటే ఇవాళ క్లోజ్ 4183 అనమాట. సో టీసీఎస్‌లో టీసీఎస్ మాత్రమే ₹260 పెరగడంతో పాటు మనం ఇక్కడ 6%, 6.63% పాజిటివ్ సైడ్ మనం మార్కెట్ ఉన్నందువల్ల ఎప్పుడు కూడా మార్కెట్‌లో టీసీఎస్ కానీ, హెచ్‌డీఎఫ్‌సీ కానీ, అలాగే రిలయన్స్ కానీ ఇవన్నీ లార్జ్ క్యాప్ స్టాక్స్ కాబట్టి వీటిల్లో ఎప్పుడైతే ఇంత పాజిటివ్ మూవ్ ఉంటుందో నిఫ్టీ ఆటోమేటిక్‌గా ఆ మూమెంటమ్‌ని క్యాచ్ చేసి నిఫ్టీ మనకు పైన క్లోజ్ అవ్వడానికి ఇది ఎంతగానో ఇవాళ ఉపయోగపడింది టీసీఎస్. అలాగే విప్రో కూడా ఆల్మోస్ట్ అన్ని టెక్ రిలేటెడ్ కంపెనీస్ కూడా చాలా పాజిటివ్‌గా ఇవాళ ఉండడం మనం గమనించొచ్చు. చూడండి విప్రోలో కూడా మనకు ₹26 560 నిన్నటి క్లోజ్ మనకు 534 దగ్గర ఇవాళ మనకు 560 దగ్గర అంటే ఆల్మోస్ట్ ₹26 మనకు 4% ఇక్కడ విప్రో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసినట్టు కనబడుతుంది. సో ఇవన్నీ నిఫ్టీలో మూమెంటంకి మనకి చాలా హెల్ప్ అయ్యాయి. నెక్స్ట్ అలాగే మనకు ఎల్టీఐ మైండ్ ట్రీ కూడా చాలా గ్యాప్ అప్ ఓపెనింగ్తో ఇవాళ 5000 దాదాపు 407 నుంచి మనకు 5521 దగ్గర అంటే ఈ గ్యాప్ మాత్రమే చూసుకుంటే ఇంతకు ముందున్న క్లోజ్కి 5407కి అండ్ అలాగే ఈ రోజు ఓపెనింగ్కి 5470కి మనకు హ్యూజ్ గ్యాప్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. అలాగే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ₹165 ఇంక్రీజ్ అయింది ఎల్టీఐ మైండ్ ట్రీ అన్న టెక్ కంపెనీ కూడా. సో ఇది ఒక 3% హైక్ చూసింది ఇవాళ. అండ్ అలాగే నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్లయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా మొత్తం పాజిటివ్గానే ఇవాళ ఉంది. అండ్ నిన్నటి క్లోజ్ మనకు ఇక్కడ ₹1511 దగ్గర ఉంటే ఇవాళ క్లోజ్ మనకు ₹1560 దగ్గర ఆల్మోస్ట్ ₹50 అంటే 48 టు బి ఎగ్జాక్ట్ ₹48.30 మనకు హెచ్సిఎల్లో కూడా ఇంక్రీజ్ అవ్వడం అండ్ ఓవరాల్గా టెక్ కంపెనీస్ అన్నిటితో మనకు నిఫ్టీ ఇవాళ పైన క్లోజ్ అన్నది చాలా ఎవిడెంట్గా కనబడుతుంది. అండ్ లాస్ట్ ఇన్ఫోసిస్ కూడా చూడండి పెద్ద గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ ఇలాంటి లార్జ్ కంపెనీస్ ఇంత గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ ఇంత టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మనకు నిఫ్టీ ఆబ్వియస్గా మనకు పాజిటివ్గానే క్లోజ్ అయింది ఇవాళ. సో ఈ కంపెనీస్ అన్ని కూడా ఇవాళ నిఫ్టీ మూమెంటంకి కారణం అండి టెక్ కంపెనీస్. సో ఇన్ఫోసిస్ అండ్ హెచ్సిఎల్ మనకు లాస్ట్లో చూసాం. సో అలాగే మనకు టీసీఎల్ అనేది టాప్ పర్ఫార్మర్, విప్రో అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా ఎల్టీఐ మైంట్రీ కూడా చాలా వరకు ఈ మూమెంటంకి హెల్ప్ అయింది. సో ఇప్పుడు ఇంట్రాడే చార్ట్ ఒక్కసారి చూడడానికి ట్రై చేద్దామండి. సో ఇప్పుడు నిఫ్టీలో ఇంట్రాడే 5 మినిట్స్ చార్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడండి 5 మినిట్స్లో మనం ఈ లైన్స్ అక్కడ డైలీ టైం ఫ్రేమ్లో గీసుకున్నాం కదా. సో 5 మినిట్స్లో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇవాళ మూమెంటం ఇవాళ కాదు ఎప్పుడైనా సరే చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా. సో ఇక్కడ నుంచి నిఫ్టీ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక నెగిటివ్ క్యాండిల్ చూసి దాని తర్వాత వెంటనే పాజిటివ్ పైకి రియాక్ట్ అయ్యి ఇక్కడ మనకు క్లోజ్ అయింది ఈ మూమెంటం. సో ఈ మూమెంటం తర్వాత మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే ఇది చాలా ఇది ఒక స్వింగ్ లోని క్రియేట్ చేసినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి కిందకి వచ్చినప్పుడు ఇది ఒక స్వింగ్ హైగా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట ఇవాళ. సో నిఫ్టీలో స్వింగ్ హై ఒకటి లో ఒకటి ఫామ్ అయిన తర్వాత ఇలా జోన్స్ గీసుకుంటారు కదా. మళ్ళీ తిరిగి ఎప్పుడైతే దాని దగ్గరకు వచ్చి ఇక్కడ ఇది అంత పర్ఫెక్ట్ ట్రేడ్ కాదండి. ఎందుకంటే ఈవెన్ దో ఇక్కడ మనకు దీని దగ్గరకు వచ్చినా కానీ దీనికి టచ్ అవ్వలేదు. అయితే మనకు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇంత పెద్ద విక్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఈ విక్ పోర్షన్ మొత్తం కన్సిడర్ చేస్తే ఈ విక్లో నుంచి మనకి సపోర్ట్ ఏరియాలో నుంచి ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఎగ్జాక్ట్లీ 10:45కి ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ కనబడిందో దాని తర్వాత మనకు ఒక మంచి మూమెంటం అండ్ అలాగే ఒక మంచి బ్రేక్అవుట్ కూడా చూడండి. ఇక్కడ మనకు నిఫ్టీలో స్వింగ్ హైని ఇవాళ ఇంట్రాడే స్వింగ్ హైని బ్రేక్ చేసి దాని తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా మనకు రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ఇది ఈవెన్ దో వ్యాలిడ్ బ్రేక్అవుట్ అయినప్పటికీ ఇక్కడ ఎంట్రీ అన్నది చాలా రిస్క్తో కూడుకున్న విషయం. ఎందుకంటే మీరు ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలంటే మీరు స్టాప్ లాస్ దీని కింద పెట్టాల్సిన పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇంకా ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇవ్వడానికి అందరూ రెడీగా ఉండరు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ మళ్ళీ ఇదే రేంజ్కి చూడండి ఇక్కడ ఇంకొక హై క్రియేట్ అయింది కాబట్టి దాని దగ్గర మళ్ళీ ఇంకొక రేంజ్ తీసుకొని అండ్ అలాగే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ప్రైజెస్ మనకు ఇక్కడ నుంచి ఫాలో అయ్యాయి, మళ్ళీ ఇక్కడ నుంచి రైజ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చే సమయానికి మనకు ఇది సపోర్ట్ అని క్లియర్గా తెలుస్తుంది. అది ఒక స్వింగ్ రియాక్షన్ అని క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి చూడండి ఇక్కడ మనం ఈ విక్స్ అన్ని కవర్ అయ్యేలాగా ఈ కింద ఉన్న విక్స్ అన్ని కవర్ అయ్యేలాగా ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియా తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చిన బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ మూమెంటం అట్లీస్ట్ ఈ స్వింగ్ హై వరకు దీన్ని అయితే క్యాప్చర్ చేయొచ్చండి. ఓకే,
దీన్ని క్యాప్చర్ చేసి ఉండొచ్చు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి మీ స్టాప్ లాస్ దీని కింద ఉంటుంది. ఒకవేళ మీ టార్గెట్ ఈ హై అయితే మీరు 1:1 ఉంటేనే ఇట్లాంటి ట్రేడ్స్ పిక్ చేయాలండి. లేదంటే ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ ట్రేడ్స్ మీరు పిక్ చేయకూడదు. ఓకే, ఇది నిఫ్టీలో పరిస్థితి. అలాగే ఒకసారి మనం ఎక్స్క్యూజ్ మీ అలాగే ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా చూడండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక్కసారి డ్రాయింగ్స్ అనేవి రిమూవ్ చేసేద్దాం అండ్ ఇవాళ ప్రైస్ యాక్షన్ మాత్రం చూద్దాం. చూడండి, ఇవాళ ప్రైస్ యాక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక నెగిటివ్ క్యాండిల్ చూసినప్పటికీ ఇక్కడ మనకు షార్ప్గా మూమెంటం పైకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మూమెంటం కిందకు వచ్చింది కదా. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇదొక స్వింగ్ హై పొజిషన్ అండి, ఇదొక స్వింగ్ హై పొజిషన్ అండ్ అలాగే ఇదొక స్వింగ్ లో పొజిషన్ అనమాట. సో ఈ స్వింగ్ లో పొజిషన్ దగ్గరికి మనకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ 5 minutes చార్ట్లో 10-15 క్యాండిల్ చూడండి, ఇది ఒక మంచి బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. సో ఈ బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇక్కడ మనకు ఒక మంచి ఛాన్స్ అయితే ఇవాళ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇదండి, ఇది మన టార్గెట్ అనమాట. సో ఇక్కడ నుంచి ఓకే, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని ఉన్నా కూడా ఓకే, ఈ జోన్లో ఎక్కడన్నా మన టార్గెట్ పెట్టుకున్నా కూడా చూడండి 1:1 ఉంది కాబట్టి ఇది కూడా మీరు ఈజీగా క్యాప్చర్ చేసి ఉండొచ్చు. సో మంచి గుడ్ ట్రేడర్కి ఉండాల్సిన నెంబర్ 1 క్వాలిటీ ఏంటంటే ఉన్న ప్రతి గ్రీన్ క్యాండిల్ ప్రతి రెడ్ క్యాండిల్ పట్టుకోవడం కాదండి. బెస్ట్ సెటప్, హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్ని అది ఒక క్యాండిల్లో ప్రాఫిట్ అన్నా సరే తీసుకొని మిగతా మార్కెట్ని అంతా డిస్టర్బ్ చేయకుండా ఉండడమే ఒక ట్రేడర్కి కావాల్సిన మెయిన్ సైకలాజికల్ కంట్రోల్ అండి. సో ఇది వచ్చినప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో సైకాలజీ ప్లేస్ ఎ మేజర్ రోల్ అనమాట. సో ఇంత పద్ధతిగా మీరు ఏ స్ట్రాటజీ అన్నా సరే ఇంత పద్ధతిగా మీరు ఒక స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే ఆబ్వియస్గా ప్రాఫిట్స్ అనేటివి ఫ్యూచర్లో జనరేట్ అవుతాయి. సో ఇంతేనండి ఇవాళ మార్కెట్లో ఇవాళ వీడియోలో మీకు ఎంత కొంత అర్థమైంది అనుకుంటున్నాను. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అండ్ అలాగే మీరు వీడియోని ఇంతవరకు చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.